హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం మంగళాచరణతో స్టార్ట్ చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే నా కృష్ణ స్క్రీన్ కనిపిస్తుందా? హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మాతాజీ కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది ఓకే మాతాజీ, స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ మన నిజమైన శత్రువు ఎవరు? మీరందరూ ఎవరు అనుకుంటున్నారు? మన మనసు. మన మనసు. ఇంకా ఏమనుకుంటున్నారు? జనరల్ గా అంటుంటారు కదా, తన కోపమే తన శత్రువు అని అంటుంటారు కదా. శత్రువు మాతాజీ. కరెక్ట్ మాతాజీ. కానీ ఎవరు నిజమైన శత్రువు? మాతాజీ కోపము, మనస్సు, ఇంకా ఇంకేమనుకుంటున్నారు? కోరికలు కూడా అవ్వచ్చు మాతాజీ. కోరికలు కూడా అవ్వచ్చు. అయితే మనం కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనకి భగవద్గీతలో కృష్ణ ఒక శ్లోకంలో చెప్తారన్నమాట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, అది కూడా కరెక్టే. కానీ 3.37 లో కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకే నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానువాచ
కామైష క్రోధయేష కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః సముద్భవః మహాశనో మహాపాప్మా మహాత్మనా విద్ధి ఏనమిహ వైరిణం. విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానువాచ కామైష క్రోధయేష రజోగుణ సముద్భవః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా విద్ధి ఇహ వైరిణం. విద్యేనమిహ వైరిణం. వైరిణం. ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధి ఏనమిహ వైరిణం. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరైనా అనువాదం చదవండి. హరే నేను కృష్ణ చెప్తాను మాతాజీ. అనువాదం నేను చదువుతాను కృష్ణ. చదవండి మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపత్కరము వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిమించును. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును హరించినటువంటియు పాప భూయష్టమైన గొప్ప శత్రువు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారని తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో జనరల్ గా మనం చాలా సార్లు ఇది తప్పు అని తెలియక చేస్తూ ఉంటాం కదా తప్పులు. కానీ కొన్ని సార్లు మనం ఇది తప్పు అని తెలిసినా కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీలో ఎంతమందికి అలాంటి అనుభవం ఉంది? నాకు అయ్యింది. మనందరికీ అవుతుంది జనరల్ గా. థ్యాంక్ యూ మాతాజీ, మీరు నిజాయితీగా ముందుకు వచ్చి చెప్పారు. సో ప్రతి వాళ్ళకి ఇది చాలా సార్లు జరుగుతూ ఉంటుంది అనమాట. సమయం సందర్భం బట్టి జరుగుతూ ఉంటది మాతాజీ. అవును మాతాజీ, చాలా సార్లు మనకందరికి చాలా సార్లు జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే మీ ఇంకా తప్పు అని తెలిసినా మన మనసు అటువైపే లాగుతుంది కదా. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలా ఎందుకు జరుగుతుంది అని? బలవంతంగా ఎవరో మనల్ని తోసి మరీ ఆ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట. సో మనకి తప్పు అని తెలిసినా కూడా ఎందుకు మనం చేస్తామని అర్జునుడు కృష్ణుడిని అడుగుతారనమాట. సో అయితే దీనికన్నా ముందు శ్లోకంలో నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. మనం ఇప్పుడు చదివింది 3.37. అంటే 3.36లో అర్జునుడు అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే, నేను చదువుతాను, మీరు కూడా చెప్పండి. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నమపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నమపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఎవరైనా ఒకళ్ళు చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదిన నియోజిత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా ఒకళ్ళు అనువాదం చదవండి. నేను చదువుతా అనువాదం, అందుకే ఆగిపోయా. చదవండి మాతాజీ. అనువాదము. అర్జునుడు పలికెను, ఓ వృష్ణీ వంశ సంజాతుడా,
అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైన వానివలె మానవుడు దేనిచే పాపకర్మలు చేయుటయందు ప్రేరేపింపబడుచున్నాడు. అయితే ఈ క్వశ్చన్ అడుగుతారనమాట అర్జున కృష్ణుడిని. దానికి కృష్ణుడు మన నిజమైన శత్రువు ఎవరు అనేది చెప్తున్నారు. అయితే అర్జునుడు మనందరి గురించే ఈ ప్రశ్న అడుగుతారనమాట. సో భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు మనకి తప్పు ఒప్పు అని తెలుస్తాయి. సో అర్జునుడు నిజాయితీ పరుడు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్నని బట్టి మనకి అర్జునుడి స్థాయి, ఆయన చేతన మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట దీని నుంచి. ఎందుకంటే అర్జునుడు చాలా సిన్సియర్ పర్సన్. సిన్సియర్ గా ఉన్న వాళ్ళు ఛాలెంజింగ్ గా క్వశ్చన్స్ అడగరు అనమాట, నిజాయితీగా అడుగుతారు. సో కొంతమంది ప్రశ్నలు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి అనమాట. ఎవరినైనా అడగాలంటే చాలా ఛాలెంజింగ్ అడుగుతారు, అది కరెక్ట్ కాదని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో అయితే అర్జునుడు అంటున్నారు అనమాట, ఇది ఎందుకు అవుతుంది అంటే, నేను ఈ పాపం చేయాలని అనుకోను, కానీ ఎవరో ఫోర్స్ చేస్తున్నట్టుగా నన్ను పని చేయాలని అనిపించేలాగా అవుతుంది. అసలు ఎందుకు అలా చేస్తాము? నాకు అది చేస్తే ఎలాంటి పాపం వస్తుంది, అది చేయడం తప్పు అని తెలిసినా కూడా ఆ ఫోర్స్ వల్ల మనం చేస్తూ ఉంటాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫ్రైడ్ ఐటమ్ ఉంటదండి, అది తినకూడదు, హెల్త్ కి మంచిది కాదు. అయినా సరే సర్లే ఒక రోజుకి తినేస్తాను, లేకపోతే ఏదో ఒక ఫోర్స్ నెట్టేస్తా ఉంటది అనమాట. లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్స్ తినడం అంటే చాలా ఇష్టం ఉంటది. సో వాళ్ళకి తెలుసు తింటే ఏమవుతుంది, దానికి పర్యవసానాలు ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని తెలిసినా కూడా తినేస్తారనమాట. అంటే అది తప్పు, అది చేయకూడదు, చేస్తే ఏం జరుగుతుంది అంత జ్ఞానం ఉంటదన్నమాట మనకి. అయినా సరే చేసేస్తాం అనమాట. సో దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే కృష్ణుడు, దానికి కారణం కామం అని చెప్తున్నారు అనమాట. లస్ట్ అని చెప్తున్నారు. కామం అంటే ఏదైనా కోరిక అనమాట. నాట్ ఓన్లీ సెక్షువల్ డిజైర్ ఒక్కటే కాదు. కామం అంటే ఏ కోరికైనా కామమే అనమాట. కంటికి కనిపించని ఆ శత్రువు ఎవరని చెప్తున్నారంటే కామం అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. అంటే భక్తి మార్గంలో ఉన్నా లేకపోయినా మనకి కామన్ గా ఉండే శత్రువు ఈ కోరికలు అనమాట. ఈ కోరికల వల్ల మనకి ఈ కోరికలే మన బిగ్గెస్ట్ శత్రువు అని చెప్పుకోవచ్చు. కానీ దాన్ని ఎలా మనం డీల్ చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మనం ఈ రోజు మాట్లాడుకుందాము. అయితే మనం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక సంబంధాలని, ఇంకా మనకి చాలా ఉంటాయి కదా రిలేషన్షిప్స్, చాలా డీలింగ్స్ చేస్తూ ఉంటాం, చాలా ఒప్పందాలు జరుపుకుంటూ ఉంటాము. ఇలా చేసే ప్రతి ఒక్కరికి కొంత స్వార్థం ఉంటదంటండి. అంటే మనం నిస్వార్థంగా ఇంకా ఏ కండిషన్స్ లేకుండా ఏం చేయమంట. అంటే మనం ఏ పని చేసినా ఏదో ఒకటి ఆశించి చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చదువుకోమంటాం. ఎందుకు చదువుకోమంటాం? మంచి ఉద్యోగం రావాలని కదా. అంటే ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అవ్వాలి అని కోరిక ఉంటుంది కాబట్టి. సో మీకు ఉద్యోగం రాదని ఎవరైనా చెప్తే ఎవరైనా పిల్లలు కష్టపడి చదువుకుంటారని? చదవరు కదా, చాలా కష్టం, ఎవరు చదువుకోరు. అంటే ఏ లాభం లేకుండా మనం ఏ పని చేయమన్నమాట. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా కష్టపడి పని చేస్తాం. ఎందుకు చేస్తాం? ఎందుకంటే మంచి జీతం వస్తుంది కాబట్టి. అందుకే మన జీవితంలో ప్రతి ఒక్క అడుగు లేదా ప్రతి నిర్ణయం, మనం చేసే ప్రతి పనికి బదులుగా ఏదైనా పొందాలనే కోరిక అనేది ఉంటదన్నమాట. దానివల్లే మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో దీన్నే కామం అంటే కోరిక అంటారన్నమాట. అయితే ఈ కామాన్ని అధిగమించడం చాలా కష్టం అండి. ఈ కామానికి ఇద్దరు బ్రదర్స్ ఉంటారన్నమాట. సో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, నరకానికి 3 ద్వారాలని. ఎవరైనా చెప్తారా 3 ద్వారాలు ఏంటో? కామం, కామం, క్రోధం, కోమ లోభం. కరెక్ట్‌గా చెప్పారు. కామం, క్రోధం, లోభం, ఈ 3 అన్నమాట. అయితే క్రోధం, లాభం కామానికి బ్రదర్స్ అనే అనుకున్నాం కదా. ఎలా అంటే మనం అనుకున్న కోరిక తీరింది అనుకోండి, మనకి లోభం పెరిగిపోతుంది. అంటే ఒక జాబ్ లో జాయిన్ అవుతారు, అక్కడే ఆగిపోరు కదా, ఇంకా ఎదగాలనుకుంటారు, చదువుకుంటారు, ఇంకా జాబ్ తెచ్చుకోవాలనుకుంటారు, జాబ్ వచ్చాక ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, కారు కొనుక్కోవాలనుకుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు, పిల్లల్ని కనాలి, ఇంకా ఆస్తి కూడా పెట్టాలి, ఇలా ఇలా దానికి ఎండ్ అనేది ఏది ఉండదండి. దాన్నే లోభం అంటారు అన్నమాట. సో ఆశ పెరుగుతూనే ఉంటుంది. లోభం మనం అనుకున్న కోరిక నెరవేరితే వస్తుంది అనమాట. మరి మనం అనుకున్న కోరిక జరగపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది మాతాజీ. కోపం వస్తుంది. సో క్రోధం వస్తుంది అనమాట. అంటే మన కామానికి క్రోధము, లోభము 2 బ్రదర్స్ అన్నమాట. వెంటనే ఇది జరిగితే లోభం వస్తుంది, జరగకపోతే క్రోధం వస్తుంది అనమాట. అంటే క్రోధానికి, లోభానికి మూల కారణం కామం అన్నమాట.
సో కాబట్టి ఈ 3 భావాలను విడిచిపెట్టాలని కృష్ణుడు భగవద్గీతలో వివరించారనమాట. దాంట్లో ఇంకొక శ్లోకంలో చెప్తారు. ఈ కోరికను మనం ఎలా నియంత్రించుకోవాలి? దీన్ని ఎలా అదుపు చేయడం సాధ్యమేనా? లేకపోతే పూర్తిగా దానికి లొంగిపోవాలా? అనేది మనం ఆలోచిస్తే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, దైవీ హి ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మామే మాతం మాయామేతాం తరంతిరే. ఈ శ్లోకంలో చెప్తారనమాట. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఈ కామం అనేది చాలా చాలా కష్టం దాన్ని అధిగమించడం. కానీ దానికి ఒకే ఒక దారి ఉంటుంది. అది ఇంక మనకి భాగవతంలో కూడా ఒక శ్లోకం ఉంటుందన్నమాట. ఏంటంటే, సమాశ్రితాయే పాదపల్లవ పలవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుధిర్ వత్సపదం పరం పదం 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 యద్విపదం నతేషాం అని ఒక శ్లోకం ఉంటుందన్నమాట. అంటే మనకి ఈ ఈ కామం లేదా భౌతిక బాధలు ఒక సముద్రం లాంటివి అంటండి. అంటే మనం ప్రతిరోజు వాటిలో మునిగిపోతూ ఉంటాం అన్నమాట. కానీ భగవంతుడి ఆశ్రయం తీసుకుంటే ఆ సముద్రం మనకి చేతిలో పట్టేంత నీరులాగా మారిపోతుందంట. అంటే మనకు సముద్రం అధిగమించాలంటే కష్టం. మన చేతిలో ఉన్న నీరుని అధిగమించడం ఈజీ కదండి. సో మనకున్న ఈ కామాలు, ఈ భౌతిక బాధలు ఇవన్నీ ఒక సముద్రం లాంటివి. మనం ప్రతిరోజు వాటిలో మునిగిపోతూ ఉంటామంట. అలా వాటి నుంచి బయటపడాలంటే మనం భగవంతుడి ఆశ్రయం తీసుకోవాలంట. అంటే శ్రీకృష్ణుడి ఆశ్రయం తీసుకోవాలని చెప్తున్నారు. అన్ని భగవద్గీతలో మనం చెప్పుకున్న శ్లోకంలో దైవీ హి ఏషా గుణమయిలో, ఇంకా భాగవతంలో కూడా అదే చెప్తున్నారు అన్నమాట. సో దాన్ని ఎలా ఒక ఉదాహరణ తీసుకొని ఒక చిన్న కథ చెప్పుకొని మనం దాన్ని ఒక బిల్వమంగల్ ఠాకూర్ అనే ఒక భక్తుడు దాన్ని కామానికి ఎలా బానిస అయ్యాడు, దాని నుంచి భగవంతుడు ఆశ్రయం తీసుకొని ఎలా బయటకు వచ్చాడు మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో చాలా కాలం క్రితం కృష్ణవేణి నది అని ఒక నది ఉండేదండి. దానికి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉండేదంట. సో ఆ గ్రామంలో రామదాసు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. అతను చాలా ధర్మబద్ధంగా ఉండేవాళ్ళంట. సో అతనికి బిల్వమంగల్ అనే కొడుకు ఉండేవాడు అనమాట. సో రామదాసు అతన్ని నిజమైన సనాతన మార్గంలో పెంచాలనుకుంటాడు. ఇంకా శాస్త్రాలు అన్నిట్లో శిక్షణ ఇప్పిస్తాడు అనమాట. సో అతని పెంపకం మంచిగా ఉండడం వల్ల అతను కూడా చాలా దయగల మృదు స్వభావం ఉన్న వ్యక్తిలాగా పెరుగుతాడు అనమాట. సో అయితే అతనికి తల్లిదండ్రులు కొన్ని రోజులకి చనిపోతారనమాట. ఒక కారణం వల్ల ఇద్దరు చనిపోతారు. సో అతను మంచి దారి నుంచి మెల్లగా అతను తెలియకుండానే చెడు దారిలోకి వచ్చేస్తాడు అనమాట. సో తల్లిదండ్రుల వల్ల అతనికి చాలా ఆస్తి కూడా వస్తుంది. ఇంకా పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల అతనికి మంచి చెడు చెప్పేవాళ్ళు, కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఇంకా చాలా ఆస్తి ఉండడం వల్ల అతనికి మంచి గౌరవమే ఉంటది ఆ సమాజంలో. ఎందుకంటే అతను మంచి శాస్త్రాలని చదువుకున్నాడు, మృదు స్వభావంగా ఉండేవాడు. ఇంకా ఆయనకి మంచి పేరుంది, ఇంకా మంచివాడు అని అనుకుంటారు అందరూ. కానీ చాలా మంది ఇంకా ఇలా ఉన్న వాళ్ళకి చాలా మంది స్నేహితులు కూడా అవుతారు కదా. స్నేహితులు అయినప్పుడు మనం ఏమనుకున్నాం, ఆ సాంగత్యం అనేది మంచిగా ఉండాలని మనం ముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఆ సాంగత్యం చెడు సాంగత్యం అయితే చెడు దారిలోకి వెళ్ళిపోతామని కూడా అనుకున్నాం కదా. సో ఇతనికి ఆ విచక్షణ పోయిందనమాట. మంచి చెడు వీళ్ళు మంచి వాళ్ళైనా సాంగత్యం చేయొచ్చా లేదా అని ఆలోచన అది పోయిందనమాట, ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల. సో చెడు స్నేహితులు చాలా మంది అవుతారనమాట అతనికి. ఇంకా చెడ్డ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడనమాట. ఒకరోజు అతను చింతామణి అనే ఒక వేశ్య డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్తాడనమాట. సో ఆమె అతనికి చాలా నచ్చుతుంది, ఇంకా చాలా ఆకర్షితుడు అవుతాడు, ఇంకా ఆమెకి బానిస అయిపోతాడు అనమాట. అతను తన శరీరాన్ని, హృదయాన్ని, డబ్బుని, కుటుంబ పరిస్థితుల్ని, తన ధర్మాన్ని, ఇంకా తన కుల నియమాల్ని అన్ని వదిలేస్తాడు. ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట. మేల్కున్నంతసేపు అతను ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటాడంట. ఇంకా నిద్రపోతే ఆమె గురించి కలలు కంటూ ఉంటాడంట. సో చింతామణియే అతని స్థిరమైన చింత లాగా అయిపోతుంది అనమాట. ఆయన ఆలోచన అంతా చింతామణియే అయిపోతుంది అనమాట. ఆమెను చూడకుండా ఇంకొక రోజు కూడా ఉండలేడంటండి. అట్లాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు అతను. ఒకసారి అతని తండ్రి వర్ధంతి వస్తుంది అనమాట. ఇంకా రోజు ఇంట్లో ఉండవలసి వస్తుంది. ఆ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ఇంకా అనుకుంటాడు, ఆమెకు చెప్పేసి వస్తాడనమాట. నేను ఈరోజు ఇలా తండ్రి గారి వర్ధంతి ఉంది, నేను రాను రేపు అని చెప్పేసి వస్తాడు. కానీ ఆ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా అతనికి ఆమె చాలా గుర్తొస్తా ఉంటదన్నమాట. ఇంకా దాన్ని మధ్యలోనే ఆపేసి ఇక ఆపుకోలేక వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతాడు అనమాట. సాయంత్రం అవుతుంది.
ఇంకా మిగతా పనులు ఏమి పూర్తి చేయకుండానే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతాడనమాట. చాలా మంది శ్రేయోభిలాషులు ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఇంకా అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు అందరూ అంటారంట, ఈ రోజుకి నువ్వు వెళ్ళొద్దు, ఈ కార్యక్రమం మంచిగా చెయ్యి, మీ తండ్రి గారికి మంచి జరుగుతుంది, మీ వంశానికి మంచి జరుగుతుంది, ఇట్లాంటి పనులు చేయొద్దు అని చాలా హితబోధ చేస్తారంట. కానీ ఇలా అంటారు కదా, కామాతురాణం నా భయం నా లజ్జ అని. అతను ఇంకా వారి మాటలు ఏం పట్టించుకోడు, పెడచెవిన పెడతాడు అనమాట. ఇంకా అవన్నీ ఆయనకి మైండ్ లోకి ఎక్కవు అనమాట. ఇంక చింతామణియే గుర్తొస్తూ ఉంటది అనమాట. సో ఇంకా బిల్వమంగళ్ ఆ చింతామణి దగ్గరికి వెళ్ళాలంటే ఆయనకి ఒక నది దాటి వెళ్ళాలన్నమాట. కృష్ణవేణి నదికి అటువైపు చింతామణి ఉంటుంది, ఇటువైపు వీళ్ళు ఉంటారనమాట. ఇంకా నది దాటి వెళ్ళాలని అనుకుంటాడనమాట. సాయంత్రం అయిపోతది. నదీ తీరానికి వెళ్తాడు చాలా ఫాస్ట్‌గా. సో, కానీ ఆయన అలా అనుకుంటే భగవంతుడి లీల ఇంకోలా ఉంటదనమాట. ఇంకా ఒక్కసారిగా నాకు తెలిస్తే ఒకటి దేవుడు ఒకటి తెలుస్తారు అవును. అంటారు మాతాజీ. అవును మాతాజీ. సో, ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేస్తదనమాట. ఇంక ఉరుములు, మెరుపులు, భారీ వర్షం, దాంతో పాటు పెద్ద తుఫాన్ స్టార్ట్ అయిపోద్దనమాట. ఇంక బీభత్సమైన వాతావరణాన్ని చూసి ఇంకా నదిలో ఈ చేపలు పట్టేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళందరూ పడవలు నడిపేవాళ్ళు, ఇంక వాళ్ళందరూ పడవలు తీసుకొని ఒడ్డుకొచ్చేస్తా ఉంటారనమాట ఫాస్ట్‌గా. ఇంకా వాటిలో చిక్కుకొని చనిపోకుండా ఉండాలని. ఇంకా అంతా చీకటయిపోతుంది. ఇంకా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. సాయంత్రం అయిపోయింది. ఇంకా ఈ వర్షం వల్ల ఇంకా బాగా చీకటయిపోతుందనమాట. ఇంకా బిల్వమంగళ్ అందరిని అడుగుతా ఉంటాడనమాట, నది దాటి అటువైపు నన్ను తీసుకెళ్ళండి అని. ఇంకా చాలా పెద్ద మొత్తంలో డబ్బులిస్తానని ఆశ పెడుతూ ఉంటాడనమాట. కానీ ఎవరు అంగీకరించరు. ఎందుకంటే డబ్బు కోసం ప్రాణాలు వాళ్ళకి తెలుసు. అంత వాళ్ళు ప్రతిరోజు ఆ నదిలో మత్స్యకారులు గాబట్టి వాళ్ళకి నదిలో మునిగిపోతాం ఇలాంటి వాతావరణంలో అని వాళ్ళకి తెలుసనమాట. ఇంక ప్రాణాల్ని పణంగా పెట్టడానికి ఎవరు ఇష్టపడరు గదా! ఇంకెవరు రామంటారనమాట. ఇంక బిల్వమంగళ్ అయినా ఆగడనమాట. ఆయనకి అవన్నీ ఏమి పట్టించుకోడు. ఇంకా చుట్టుపక్కల ఏం జరుగుతుందని ఆయన మైండ్‌లో అంత బలమైన కోరిక ఉంటదనమాట, నేను చింతామణి దగ్గరికి వెళ్ళాలి అని. సో, ఇంకా బిల్వమంగళ్ ఇక అదే తపనలో ఉంటాడు, చింతామణిని ఎలా చేరుకోవాలి అని. ఎందుకంటే అతనికి చాలా కాలం క్రితమే అతని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు గదా! చింతామణి పరిచయం అయిన దగ్గర నుంచి. ఇంక అతను రెండో ఆలోచన లేకుండా నీటిలో దిగిపోతాడనమాట. నదిలో ఒక మృతదేహం తేలుతా ఉంటది. దాన్ని జ చెట్టు పలక అనుకోని దాన్ని పట్టుకొని ఎళ్తూ ఉంటాడనమాట. దాని సహాయం తీసుకొని ఆ నది దాటుతాడనమాట. ఇంక బట్టలు గూడా అన్నీ చిరిగిపోతూ ఉంటాయి. అయన్నీ కూడా పట్టించుకోడనమాట, చింతామణి ధ్యాసలో ఉండడం వల్ల. సో, చివరికి ఎలాగోలా చింతామణి ఇంటికి చేరుకుంటాడనమాట. తన తండ్రి వర్ధంతి కారణంగా ఆ రోజు ఇంటికి రానని జెప్తాడు గదా! ఇంకా భారీ వర్షం గూడా పడుతూ ఉంటుందని చింతామణి తలుపులు మూసేసుకొని హాయిగా నిద్రపోతూ ఉంటుందనమాట. ఇంకా భారీ వర్షం పడుతుంది గాబట్టి అతను తలుపులు కొట్టినా ఆమెకు వినిపించదు. పెద్దగా అరుస్తా ఉంటాడు. అయినా ఆవిడకేం వినిపించదనమాట. సో, అయితే అక్కడ మెరుపులు గూడా మెరుస్తా ఉంటాయి గదా! ఆ మెరుపుల లైట్‌లో అతనికి గోడ మీద ఒక తాడులాగా కనిపిస్తదనమాట. అతను తాడు ద్వారా గోడ ఎక్కి చింతామణి ఇంట్లోకి ప్రవేశిస్తాడనమాట. ఆమెని నిద్ర లేపుతాడనమాట. అతన్ని చూసి చింతామణి చాలా ఆశ్చర్యపోతది. సో, అతను సగం బట్టలతో ఉంటాడు. బాగా వర్షంలో తడిచిపోయి ఉంటాడు. ఇంకా అతని దగ్గర నుంచి చాలా దుర్వాసన కూడా వస్తూ ఉంటదనమాట. ఇంత భయంకరమైన వాతావరణంలో అతను ఎలా వచ్చాడని ఆమె ఆశ్చర్యపోతుంది ఫస్ట్. ఇంకా అతను అడుగుతదనమాట, "ఎలా వచ్చావు? ఏంటి?" అని అడుగుతా ఉంటదనమాట. అతను చెప్తాడు, "నేను ఇలా చెక్క పలక ఒకటి దొరికింది నాకు నదిలో. దాన్ని పట్టుకొని వచ్చాను. ఇంకా పైకి వచ్చేటప్పుడు నువ్వు తలుపు తీయలేదు కాబట్టి అక్కడ ఒక మెరుపు మెరిచినప్పుడు ఒక తాడు కనిపించింది. ఆ తాడు ఎక్కొచ్చాను" అని చెప్తాడనమాట. ఈలోపు వర్షం తగ్గిపోతది. ఇంకా తను దీపం తీసుకొని బయట ఏంటి, ఎలా వచ్చాడని చూడటానికి బయటికెళ్తదనమాట. ఎళ్తే అతను చెప్పిన తాడు ఒక విషపూరితమైన పామని ఆమెకి కనపడతది ఆ దీపం వెలుతురులో. ఆయన చెప్పాడు, చెక్క అని చెప్పాడు గదా! అది చెక్క కాదు మృతదేహం అని కూడా ఆవిడకి కనిపిస్తదనమాట. ఇంకా ఆమెకి చిరాకొస్తది. ఇంకా అసహ్యం వేస్తదనమాట అతని మీద. ఇంకా అతనితో అంటది, "నీ గురించి నీకసలు సిగ్గనిపించడం లేదా? మీరు నిజంగానే బ్రాహ్మణులేనా అసల? మీరు మీ తండ్రికి మతపరమైన ఆచారాలు ఇవన్నీ చేయాల్సిన టైంలో గూడా మీరు అవన్నీ చేయకుండా ఒక్కరోజు గూడా మీరు మీ ఇంద్రియాలని నిగ్రహం చేసుకోలేకపోతున్నారా? అంత అదుపులో చేసుకోలేకపోతున్నారా?" అని ఇక చాలా అడుగుతదనమాట.
ఇంకా రక్త మాంసాలు తప్ప మరేమీ లేని ఈ శరీరాన్ని చూసి ఇంత పిచ్చి పట్టిందా మీకు? అసలు ఈ తాత్కాలికమైన ఆనందం కోసం ధర్మాన్ని విస్మరిస్తున్నారా? ఇంత భయంకరమైన రాత్రిలో మృతదేహాన్ని పట్టుకొని, పామును పట్టుకొని నన్ను చేరుకోవాల్సిన అవసరం ఏముంది మీకు? ఈ నా సౌందర్యం కూడా ఇది చాలా కొన్ని రోజులు మాత్రమే ఉంటది. గడిచిపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను కూడా ఈ మృతదేహం లాగా అవ్వాల్సిందే. ఇది బాడీ అంతా రక్తము, మాంసం తప్ప ఏమీ ఉండదు. మీరు నా శరీరాన్ని మీద చూపించే ఆసక్తిలో సగం శ్రీకృష్ణుడు మీరు ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి ఇలాంటి భౌతికమైన ఆనందం కాదు, మీకు ఆధ్యాత్మికమైన ఆనందం పొంది ఉండేవాళ్ళు. అది ఇదని చాలా హితబోధ చేస్తదనమాట. ఇంకా ఆ మాటలు అతనికి బాగా మొహం మీద ఒక పెద్ద చెంప దెబ్బ కొట్టినట్టు అనిపిస్తాయన్నమాట. ఇంకా తనను తాను విశ్లేషించుకుంటాడు. కొన్నిసార్లు మనకు తెలియదు కదా! ఒక్కొక్కళ్ళు ఎవరైనా చెప్తే కొంతమంది చెప్తే మన ఆలోచన విధానం మారుతది. మాటలు, చేసే పనులు అన్నిట్లో మార్పొస్తది. చాలా తీవ్రమైన మార్పొస్తది. కొంతమంది టర్నింగ్ పాయింట్‌లాగా అనిపిస్తారన్నమాట మనకి లైఫ్‌లో. సో, అలాంటి టర్నింగ్ పాయింట్ చింతామణి అవుతుందన్నమాట ఈయనకి, బిల్వమంగళ ఠాకూర్‌కి. సో, చింతామణి మాటలు ఇంకా ఆయన వికృత హృదయాన్ని క్లీన్ చేసేస్తాయన్నమాట. శుభ్రం చేసేస్తాయి. ముందు స్వభావానికి తిరిగి తీసుకొస్తాయన్నమాట. అతని ముందు చాలా మంచి జ్ఞానం ఉన్నతను, చాలా మంచి హృదయం కలవాడు, అవన్నీ ఉంటాయి గదా! సో, అతనికి తెలియకుండానే కన్నీళ్ళొచ్చేస్తాయన్నమాట. కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు గారిపోతా ఉంటాయన్నమాట. సో, చింతామణి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అతనికి జ్ఞానోదయం అవుతదన్నమాట. మీరే నా గురువు. మీరు నా కళ్ళు తెరిపించారు. నేను చాలా కృతజ్ఞుడిని మీకు అని చెప్పి ఇంకా శ్రీకృష్ణుని నామాన్ని జపిస్తూ ఆమె ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడన్నమాట. ఇక అప్పటికప్పుడే. ఇంకా ఎలాగో వర్షం కూడా తగ్గిపోతుంది కాబట్టి. సో, ఇంక బిల్వమంగళ్ కృష్ణుడి కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాడన్నమాట. దేశమంతా తిరుగుతా ఉంటాడన్నమాట. ఇంకా కాపోతే కొన్ని పాత వాసనలు ఉండిపోతాయి గదా! మొత్తం కంప్లీట్‌గా 100% క్లీనింగ్ అవ్వదన్నమాట. అతనికి కొంచెం శేషం మిగిలిపోయి ఉంటదన్నమాట. సో, ఆ పాత అలవాటు వల్ల అతను ఒకరోజు ఒక ఆవిడ చాలా అందంగా కనిపిస్తదన్నమాట. ఒక అందమైన స్త్రీ కనిపిస్తే అతను ఆమె ఇంటి వరకు ఆమె వెనకాలే నడుచుకుంటూ ఎళ్తాడన్నమాట. సో, అతని గురించి తెలియక ఆమె ఇంట్లోకెళ్ళిపోతుంది. సో, ఆమెని మర్చిపోలేక గేట్ ముందు బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడన్నమాట. కాసేపు తర్వాత ఆమె భర్త బయటికొస్తాడన్నమాట. తన ఇంటి గుమ్మం వద్దే ఏంటి ఇంతసేపు వెయిట్ చేస్తా ఉంటున్నాడు, ఎవరితను అని ఆశ్చర్యపోతాడు. ఎవరు మీరు అని అడుగుతాడన్నమాట. సో, బిల్వమంగళ్ అతనికి నిజం చెప్తాడన్నమాట. నేను ఆమె అందానికి మంత్రముగ్ధుడినయ్యాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆమెను నా హృదయపూర్వకంగా చూడాలనుకుంటున్నాను. దయచేసి ఆమెను బయటికి పిలవండి అని అడుగుతాడంట. అడిగితే ఇంకా బిల్వమంగళ్ చాలా నిజాయితీగా అడిగినందుకు, నిజం చెప్పినందుకు అతనికి అంత కోపం రాదన్నమాట. కోపం రాదు. సరే, తన భార్య అందంగా ఉంటుందని కూడా అతనికి బాగా తెలుసు. ఇంక బిల్వమంగళ్ ఓన్లీ చూడాలనే గదా అనుకుంటున్నాడు కాబట్టి నిజాయితీగా చెప్పాడు కాబట్టి అంత తప్పు అనిపించదనమాట. ఎందుకంటే చాలామంది అలా నిజాయితీగా లేకుండా అలా వాళ్ళ భార్యని చూడడం ఆయనకి చాలా తెలుసు. ముందు గూడా చాలా జరుగుతాయి గాబట్టి. సో, ఇతను నిజాయితీగా ఉన్నాడు. చూస్తే తప్పేముంది అని ఇంక లోపలికెళ్ళి అతను భార్యకి విషయం చెప్పి బయటికి తీసుకొనొస్తాడనమాట. సో, అతనికి తప్పనిపించలేదు. కానీ భగవంతుడికి తప్పనిపించింది. సో, ఇంకా బిల్వమంగళ్‌కి తప్పనిపించేలా చేస్తాడనమాట. మన హృదయంలోనే పరమాత్మ ఉంటారు గదండీ! సో, బిల్వమంగళ్‌లో ఉన్న పరమాత్మ ఆయనకి హితబోధ చేస్తారనమాట. సో, బిల్వమంగళ్‌కి అర్థమవుతుంది. నేను చేసేది చాలా తప్పు. ఇంకా ఆమె లోపల నుంచి బయటికొస్తది. సో, బిల్వమంగళ్‌కి గూడా తప్పని అర్థమవుతుంది. అతను అనుకుంటాడనమాట. నాకు ఈ కళ్ళు ఉండడం వల్లే నేను ఇలా అందానికి ఆకర్షితుడినవుతున్నాను అని అక్కడే ఉన్న ఒక ముళ్ళ కంపలో నుంచి ముళ్ళు తెచ్చి వాటితో కళ్ళు పొడిచేసుకుంటాడనమాట. సో, అదే తనకి సరైన శిక్ష అనుకుంటాడంట అతను. ఎందుకంటే ఆ కళ్ళ వల్లే అతను ఇలా తప్పుదారి పడుతున్నాడు. ఆ కళ్ళకే తెలుస్తుంది ఆ ఆకర్షణ అని. ఇంకా రక్తం కారుతూ ఉంటుందంట. కానీ అతను ఆనందంగా నృత్యం చేసుకుంటూ, కృష్ణుని తలుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట. ఎందుకంటే అతను నేను చేసేది తప్పు. నాకు కరెక్ట్ శిక్ష ఇదే అని అతను ఫీల్ అయ్యాడు కాబట్టి అతనికి అంత బాధ అనిపించదు. ఇంకా అతను భగవంతుని తలుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట. ఇంకా అతని భర్త చాలా ఆశ్చర్యపోతారు గానీ వాళ్ళేం చేయలేక వదిలేస్తారనమాట. ఆహ్, ఇంకా మొత్తానికి బిల్వమంగళలో ఉన్న ఆ అవశేషాలన్నీ నుంచి విముక్తి కలుగుతుందనమాట అతనికి. ఆ పాత అలవాట్లలో నుంచి వచ్చిన ఆ కామం తాలూకా అవశేషం అంతా క్లీన్ అయిపోతుందనమాట ఇంక బిల్వమంగళకి ఈ పరిస్థితి వల్ల.
సో ఇప్పుడు బిల్వమంగళకి ఏకైక ఒకే ఒక ఉద్దేశం కృష్ణుడిని వెతకడం అన్నమాట. ఇంకా కృష్ణుడి దర్శనం చేసుకోవడం. అదే అతని కోరిక. అతను లైఫ్‌లో సాధించాలనుకుంటుంది. అదొక్కటే ఉంటదన్నమాట ఇంకా. సో చింతామణి సలహా వల్ల తనకి తెలియకుండానే భగవంతుని పాటలను రాగయుక్తంగా పాడుకుంటూ ఉండేవాడన్నమాట. చింతామణి భగవంతుడి పాటలు పాడుకోమని చెప్తదన్నమాట. సో అతనికి ఆహారం ఉండదు. సరైన ఆహారం ఉండదు. సౌకర్యవంతమైన ఇల్లు గాని, పడుకోవడానికి మంచం గాని ఏమి ఉండవన్నమాట. అతను కొంచెం మంచి ఉన్నత కుటుంబం నుంచే వచ్చాడు గదా! కానీ అవన్నీ ఏం పట్టించుకోడన్నమాట. ఇంకా భౌతిక సౌకర్యాలు ఇవన్నీ ఏం పట్టించుకోడు. సో, కాకపోతే ఆయనకి ఎప్పుడూ కళ్ళెమ్మట నీళ్ళొస్తా ఉండేయన్నమాట. ఆయన ఎప్పుడు ధ్యాసలో భగవంతుడి ధ్యాసలో ఉండేవాడు. చెంపల మీద నుంచి నీళ్లు కారిపోతూ ఉండేవన్నమాట. సో, ఇక అటు ఇటు ఎళ్తూ ఇక ఆయనకు తెలిసిన ఊర్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా నామస్మరణ మాత్రం ఎప్పుడు చేస్తూ ఉంటాడు. దేవుడి పాటలు పాడుతూ ఉంటాడు. కృష్ణుడి పాటలు. ఇవన్నీ మర్చిపోకుండా ఆయన ధ్యాసంతా కృష్ణుడిని వెతకడం, కృష్ణుడి దర్శనం జేసుకోవాలి అనే కోరికలతో ఉంటాడన్నమాట. సో, ఆయన అంధుడు గావడంతో ఎక్కువగా ఫాస్ట్‌గా ఎక్కడికి వెళ్ళలేడన్నమాట. అయినా సరే ఆయన ఇవన్నీ పట్టించుకోడు. ఆయనకి ఎంతవరకు వీలైతే అంతవరకే నడుస్తూ ఉంటాడు. అక్కడ తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటాడు. అటు ఇటు వెళ్తూ ఉంటాడన్నమాట. అయితే భగవంతుడు తన భక్తుల బాధల్ని చూడలేడు గదా! ఇప్పుడు బిల్వమంగళ్ శుద్ధ భక్తుడయిపోయాడు గదా! అతనికి కృష్ణుడి ధ్యాస తప్ప ఏమి లేదు కాబట్టి, కృష్ణుడికి శుద్ధ భక్తుడయిపోయాడు గాబట్టి, కృష్ణుడు భగవంతుడు కాబట్టి ఆయన భక్తుల బాధలు చూడలేడు కాబట్టి, కృష్ణుడు చిన్న బాలుడి రూపంలో గొర్రెల కాపరిగా అక్కడికొస్తాడనమాట. సో, మధురమైన స్వరంతో అంటాడనమాట. బిల్వమంగళ్ నీకు చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఈ పరవాన్నం తిను. ఇంకా ఈ మంచినీళ్ళు తాగు అని జెప్తాడంట. సో, ఆ వాయిస్ విని బిల్వమంగళ్‌కి చాలా అంటే చాలా మధురంగా అనిపిస్తదనమాట. చాలా నచ్చుతది. ఇంకా బాబు ఎవరు నువ్వు అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ బాబు చెప్తాడనమాట. నేనిక్కడే దగ్గరలో ఉంటాను. నేను నాకొక పేరేం లేదు. నన్ను చాలా పేర్లతో పిలుస్తా ఉంటారు. నేను ఎలా పిలిచినా పలుకుతాను అని చెప్తారంట. నేనిక్కడ గొర్రెల్ని మేపుతూ ఉంటాను. నా పట్ల దయ చూపిస్తే నేను వారి పట్ల దయ చూపిస్తాను అని చెప్తూ ఉంటారంట. సో, ఇంకా ఆయన చెప్తారంట, "మీరేం బాధపడకండి. నేను రోజు మీ దగ్గరికొచ్చి మంచి భోజనం తినిపిస్తాను." అని ప్రతిరోజు అతనికి భోజనం తినిపించేవాళ్ళంట కృష్ణ. సో, బిల్వమంగళ్ పూర్తిగా చిన్న పిల్లోడికి మంత్రముగ్ధుడయిపోయాడనమాట. సో, ఆ బాలుడి రూపంలో తన కోసం కృష్ణుడే వచ్చాడని ఇంకా ఆయనకింకా తెలీదు. సో, అలా రోజులు ఆనందంగా గడిచిపోతూ ఉంటాయి. కానీ బిల్వమంగళ్ అతన్ని తిట్టుకుంటూ ఉంటాడనమాట. నేను మళ్ళా ఈ బాలుడికి ఆకర్షితుడినవుతున్నాను. నాకు భగవంతుడు మాత్రమే ముఖ్యం. ఇవన్నీ కాదు. కానీ ఈ ఆకర్షణలో ఏదో ఇది చాలా భిన్నంగా ఉంది. ఇంతకుముందు భౌతికమైన ఆకర్షణలాగా లేదు అని అనుకుంటూ ఉంటాడంట. సో, కృష్ణుడికి అంతా తెలుసు గదా! వెంటనే అంటాడు, "మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? బృందావనానికి వెళ్దామా?" అని అడుగుతాడంట. బిల్వమంగళ్ ఆనందానికి అవధులుండవు. బృందావనంలో కృష్ణుడు ఉంటాడని తెలుసు గదా! బిల్వమంగళ్‌కి కూడా. సో, కానీ నేను రాలేను గదా! నేను గుడ్డివాడిని గదా! నన్నెవరు తీసుకెళ్తారు అంటే, కృష్ణుడు అంటాడంట, "నా కర్ర పట్టుకోండి. గొర్రెల కాపర్లు కర్రతో ఉంటారు గండి. ఆ కర్ర పట్టుకోండి. నేను మిమ్మల్ని నడిపిస్తాను" అని చెప్తాడనమాట. దేవుడు మనందరినీ సన్మార్గంలోకి నడిపిస్తాడని మనందరికీ తెలుసు కదా! నిస్సందేహమే గదా! దీనికి మన ఎవరికీ డౌట్ ఉండదు కదా! సో, ఆహ్, ఆయన ప్రేమతో అతన్ని ఒక గుడ్డి భక్తుడి మార్గాన్ని మా ఒక మంచి మార్గంలోకి తీసుకొచ్చి, ఆయన్ని బృందావనానికి తీసుకెళ్తాడనమాట. ఇంకా బిల్వమంగళ్ అతను వెళ్తూ ఉంటే బిల్వమంగళ్ అతని చేతిని గట్టిగా పట్టుకుంటాడనమాట. సో, తన శరీరంలో అలా పట్టుకున్నప్పుడు ఇక కృష్ణుడి చెయ్యి పట్టుకున్నప్పుడు మరు నిమిషంలోనే అతని శరీరంలోకి ఎలా అంటే ఒక మంచి ఆధ్యాత్మికమైన ఒక పవర్ వచ్చినట్టు అనిపిస్తదనమాట. సో, ఇంకా ఆయన శరీరం నుండి ఏదో ఎళ్తున్నట్టు అనిపిస్తది. ఇంకా చాలా మంచి దివ్య జ్ఞానం వచ్చేస్తది బిల్వమంగళ్ ఠాకూర్‌కి. ఆహ్, ఇక అతనికి అర్థమైపోద్దనమాట. ఇక దేవుడే వచ్చాడు. నాకు కృష్ణుడే వచ్చాడు. ఆయనకి కళ్ళు కనిపించవు. కానీ ఇది కృష్ణుడే అని మనసుకి. ఆయనకి అర్థమైపోతదనమాట. ఆనందంతో కన్నీళ్ళొచ్చేస్తా ఉంటాయన్నమాట. ఇంకా గట్టిగా పట్టుకుంటాడు కృష్ణుడి చేయిని. "నువ్వెవరో నాకు తెలిసిపోయింది. కానీ చాలా ఆలస్యంగా తెలిసింది గానీ నాకు బాగా నువ్వు కృష్ణుడివే అని నాకు అర్థమైపోయింది. ఇంకా నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు కూడా నన్ను ఎప్పటికి విడిచిపెట్టొద్దు" అని చెప్తూ ఉంటారంట.
సో ఇంకా కృష్ణుడు ఇంకో చేత్తో ఆయన కళ్ళు తాకుతారు, ఆయనకి చూపు వస్తుంది, ఆయనకి దర్శనం ఇస్తారు. సో ఇంకా చాలా అద్భుతమైన దర్శనం చేసుకుంటాడు, తన హృదయపూర్వకంగా కళ్ళతో చూసుకుంటాడు అనమాట కృష్ణుడిని. ఇంకా తర్వాత ఇంకా అతను ఇంకా నామస్మరణ చేసుకుంటూ కృష్ణుడు తర్వాత ఆయన ధామానికి వెళ్ళిపోతారు. కానీ బిల్వమంగళ ఠాకూర్ మాత్రం ఇంకా బృందావనంలోనే ఉండి ఆయన నామరూప గుణలీలల గురించి అందరికీ చెప్తూ ఆయన శేష జీవితాన్ని గడిపేస్తారు. ఇంకా అక్కడ నుంచి ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకా వైకుంఠ ధామానికి అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారనమాట. సో ఆ విధంగా బిల్వమంగళ ఠాకూర్ ఆయన కామం నుంచి బయటకు వచ్చి ఆయన కృష్ణుడి ఆశ్రయం తీసుకుని, ఆ కృష్ణుడి ఆశ్రయం తీసుకున్న తర్వాత ఆయనకి కృష్ణుడే స్వయంగా ఆయన్ని పట్టించుకోవడానికి కిందకి దిగి వచ్చి ఆయన్ని మంచి మార్గంలో నడిపించి ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించి ఆయన జీవితాన్ని సార్థకత చేస్తారనమాట. సో మన అసలైన నిజమైన గొప్ప శత్రువు మన కోరిక, కామ క్రోధ లోభం. మన కామం వల్ల క్రోధం, లోభం రెండు వచ్చేస్తాయి. ఏదో ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది. దాన్ని కూడా మనం భగవంతుడి ఆశ్రయం తీసుకోవడం వల్ల, భక్తి మార్గంలో వెళ్ళడం వల్ల మనం దాన్ని అధిగమించవచ్చు అని మనం తెలుసుకోవచ్చు బిల్వమంగళ ఠాకూర్ కథ నుంచి. చాలా బాగుంది మాతాజీ. కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అవును, అవును. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, మాతాజీ సంకల్ప చేసి. అద్భుతంగా ఉంది మాతాజీ. అద్భుతంగా ఉంది ధన్యవాదాలు. మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ చింతామణి వల్లే చెడు జరిగింది, ఆవిడ వల్ల మంచి జరిగింది మాతాజీ. అవును, అవును. హరే ఆవిడ కృష్ణ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. సిమిలర్ హరే కదా, మనకి యోగి వేమనత కూడా ఉంటుంది, సేమ్ ఇంచుమించు సిమిలర్ కదా ఇది. ఓకే, ఓకే. చాలా జరిగినాయి మాతాజీ, మనకి భగవంతుడి లీలలు అనంతం. ఇక తెలుసుకుంటే చాలా ఉంటాయి. అవును, సత్యం మాత. ఎన్ని పుస్తకాలు చదివినా చాలదు మాతాజీ. అవును. ఉదయం నుంచి రికార్డింగ్లు విన్నా, ఎన్ని విన్నా చాలదు. జపం చెయ్యాలా తెలియదు, ఇవి చదవాలో తెలియదు. ఇవి చదువుతుంటే చదవాలి అనిపిస్తూ ఉంటుంది. దేవాదేవి కృష్ణ భగవానుడి పుస్తకం చేయడానికి తక్కువ టైం పెడుతుంది అన్న జపంకి. కథలు చదువుతుంటే అలా టైం అయిపోతుంది. అవును మాతాజీ, బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మనం జపం ఎందుకు చేస్తామంటే మన ప్యూరిఫికేషన్ కోసం. మనం ప్యూరిఫై అయితే మనం స్క్రిప్చర్స్ చదివినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం మాయా నుంచి బయటకు రావాలన్నా, మనం ఇలా కామక్రోధ లోభాల నుంచి బయటకు రావాలన్నా మనం భగవంతుడి ఆశ్రయం ఎలా తీసుకుంటామంటే నామజపం ద్వారా తీసుకుంటాం అనమాట. ఫస్ట్ నామజపం వల్ల మన శుద్ధీకరణ జరుగుతుంది. శుద్ధీకరణ జరగడం వల్ల మనకి జ్ఞానం బాగా అర్థమవుతుంది అనమాట. సో అందుకని రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. జపము, స్క్రిప్చర్స్ చదవడము, క్లాసులు వినడము, అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్ని ఇంట్రెస్ట్ గానే ఉంటాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ప్రశ్నలు ఏం లేకపోతే మనం సెషన్ క్లోజ్ చేసుకున్నాము. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. గురుదేవ్ కీ జై.